श्री परमात्मने नमः। अथ षोडशोऽध्यायः। दैवासुरसम्पद्विभागयोगः। श्रीभगवान् उवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्। अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। శ్రీ భగవానుడిట్లు పలికెను. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీర ఇంద్రియాంతఃకరణముల సరళత్వము, అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, అపైశునము, దయ, అలోలుప్త్వము, మార్దవము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, అచాపలము. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, అద్రోహము, అమానిత్వము మొదలగునవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, ఆసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను, వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఆసుర స్వభావము గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్యభాషణము గాని ఉండనే ఉండవు. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియునూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడు అనడివాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు. వారు మందబుద్ధులు. వారు అందరికినీ అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. చింతామపరిమేయాం చ ప్రళయాం తాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయ భోగానుభవములయందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహం తే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను మిక్కిలి పురుషార్థిని కనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నా కడ ఎంతో ధనమున్నది. మున్ముందు ఇంకను
ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. నేను ఈ శత్రువును వధించి తిని ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని, సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయూ నా గుప్పిటనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను. ఆఢ్యోభిజనవానస్మి కోణ్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేకచిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను, దానములు ఇయ్యగలను, యథేచ్ఛముగా వినోదింపగలను అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రమణమునకు లోనై మోహజాలమునందు చిక్కుకొని ఆసుర లక్షణములు గలవారు విషయభోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములయందు పడిపోవుచుందురు. ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్నుమిన్నుగానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుదురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై ఇతరులను నిందించుచు తమ శరీరములయందును ఇతరుల శరీరములయందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ అర్జున, ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును ఆసురీయోనులనే పొందుచు చివరకు అంతకంటేనూ హీనమైన గతిని పొందుదురు. అనగా
ఘోరమైన నరకములయందు పడెదరు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్రవిధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహ పరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపుము. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః.